ఎప్పుడు సీఎంగా అధికారంలో ఎలా ఉండాలో, ఆ సీఎం పదవి కోసం ఎవరిని ఎప్పుడు పట్టుకోవాలో, వదలాలో ఇతనికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియకపోవచ్చు. తనకు మెజారిటీ ఉన్నా లేకున్నా ఇతర పార్టీలను కలుపుకొని 18 సంవత్సరాలు వరుసగా సీఎం చేస్తున్నాడు కూడా. ఈ క్రమంలో 9 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ ప్రక్రియలో 5 పార్టీలను మోసం చేశాడు. అందులో బీజేపీని 2 సార్లు, కాంగ్రెస్ ఆర్జేడీని 2 సార్లు. ఇలా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా నీతి నిజాయితీ అనేది లేకుండా ఇతర పార్టీలతో జతకడతాడు మన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 36 సంవత్సరాల క్రితం చనిపోయిన జనం మరిచిన బీహారీ జననేత కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చి ఎంపీ ఎలక్షన్స్ ముందు బీహార్ ప్రజల మెప్పు పొందుతుంది బీజేపీ. 40 ఎంపీ స్థానాల బీహార్ అన్ని పార్టీలకు కీలకం. మళ్ళీ నితీష్తో బీజేపీ టచ్లోకి వచ్చింది. సంవత్సరం క్రితం నితీష్ బీజేపీతో విడిపోతూ ఇక చచ్చిన ఆ పార్టీలోకి వెళ్ళను అన్నాడు. ఇక అమిత్ షా అతను ఎంత బతిమాలినా మా కూటమిలోకి చేర్చుకోమన్నాడు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ కుమార్ది కీలక పాత్ర. బీజేపీకి తెలుసు నితీష్ని ఆ కూటమి నుంచి వేరు చేస్తే మొత్తంగా అన్ని పార్టీలు చెల్లాచెదురు చేయవచ్చని.